రేణుక గారు సాంగ్ పాడతారా? జై బాబా మేడం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అని. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకో. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు. దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామముని జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికి ప్రతిబంధకమురా. పాతకాలపు కర్మకాండ ప్రగతికి ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా నిజము తెలియుమురా. ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామముని స్మరణ చేసి మోక్షముందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో. తెలిసియు కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో. తెలిసియు కడగంట నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామముని జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనకి రజనీ మూర్తి గారు ఇద్దరు లేరండి. నేను ఒక పాట పాడు.
అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది మనం ఎంత తలుచుకుంటే అంత మంచిది. ఒక నీవే నాకు, కోటి దేవతలు, తర్వాత ఈ పాట జై బాబా. ఇది శాస్త్రి గారు రాసింది, మనకు తెలుసు. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, హసువులే పాసే వేళ నను మరువకోయి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నను మరువకోయి. అసువులే పాసే వేళ నను మరువకోయి. తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే, తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే. నా మనసు, నా తనువు, నా జీవితము, నా మనసు, నా తనువు, నా జీవితము, నీ సేవలో నేను తరించవరమిమ్ము. నీ సేవలో నేను తరించవరమిమ్ము. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసౌలే బాసే వేళ నను మరువకోయి. అసౌలే బాసే వేళ నను మరువకోయి. నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు. నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు. మెదలాలి నా హృదిలో, మెదలాలి నా ఎదలో, ఎల్లవేళలయందు. మెదలాలి నా ఎదలో, ఎల్లవేళలయందు. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, హసువులే బాసే వేళ నను మరువకోయి. హసువులే బాసే వేళ నను మరువకోయి. నీ ప్రేమ, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై. చూపాలి రహదారి నిన్ను చేరుదారి, చూపాలి రహదారి నిన్ను చేరుదారి. నిన్ను చేరు రహదారి మరలరానీయని దారి. నిన్ను చేరు రహదారి మరలరానీయని దారి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, హసువులే బాసే వేళ నను మరువకోయి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, హసువులే బాసే వేళ నను మరువకోయి.
అసూలే బాసే వేళ నన్ను మరువకోయి. అవతార్ మెహర్ బాబాకి జై. శారద గారు మీరు ఒక 10 to 12 minutes తీసుకోండి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। రిచ్ మండలి హాల్లో చెప్పినటువంటి విషయం ఇది. ఆయన ఇది యాక్చువల్ గా బాబా ఎరిచ్ కి చెప్పిన స్టోరీ. ఒక కథ చెప్పారట బాబా ఎరిచ్ కి. ఏ సందర్భంలో చెప్పారో చూసి అసలు కథలోకి వెళ్దాం. బాబా కథలోకి. ఎరిచ్ అంటాడు, బాబా ఎప్పుడు అనేవారు మాతోటి, మీరు చాలా అదృష్టవంతులు, మీ మండలి వాళ్ళు, మీరు ఎంత అదృష్టవంతులో మీకు అసలు తెలియదు, ఎంత గొప్ప యోగులు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా మీకు ఉన్న లాంటి అదృష్టం వాళ్ళకి లేదు అని చెప్పి బాబా ఎప్పుడు చెప్తుండేవారట. అలాగే మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలియదని కూడా అంటుండేవారట. మీ అదృష్టం గురించి మీకు తెలియదు, మీ గొప్పతనం గురించి మీకు తెలియదు అని చెప్పి బాబా అంటూ ఉండేవారు. అయితే ఎరిచ్కి ఏమిటంటే అలా అన్నప్పుడల్లా మనసులో ఆయన ఏం గొప్పతనం ఉంది మాకు ఇక్కడ, మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, లోపల ఇన్నర్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభూతి ఏమీ కలగట్లేదు మనసులో గాని హృదయంలో గాని, ఎక్సెప్ట్ 24 గంటలు ఆయన పెట్టే టార్చర్ భరించటం, ఆయన హెరాస్మెంట్, ఆయన కోపడటం, ఇది తప్పితే మాకు ఏముంది లోపల అనుభూతి, అలాంటివి ఏం జరగట్లేదు. ఇదేమో మేము గొప్పవాళ్ళం అంటాడు, మాకు అదృష్టం అంటాడు అని చెప్పి అనుకుంటుండేవాడు. ఇదే విధంగా ఓ రోజు బాబా వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నారట. మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలియదు, మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు అంటున్నప్పుడు రిచ్ అనేస్తాడనమాట బయటికి. ఏమని అంటాడు, మాకు నువ్వు చెప్పేది ఏమీ తెలియటం లేదు బాబా, మా మనసులో మా హృదయంలో ఏ రకమైన అనుభూతి కలగట్లేదు, నువ్వు చెప్పే అదృష్టం గొప్పతనం కూడా మాకేమున్నాయో మాకు తెలియటం లేదు అని చెప్పి అనేస్తాడు. అనేసరికి అప్పుడు బాబా ఈ కథ చెప్పారట ఎరిచ్కి. బాబా స్వయంగా చెప్పిన కథ ఇది. సరే బాబా చెప్తున్నారు ఇక్కడ, నారదుడు కృష్ణ భక్తుడు, మనందరికి తెలిసిందే అది. ఆ నారదుడు మండలి మెంబరు, కృష్ణుడి సర్కిల్ మెంబరు, అతను చాలా అతని దగ్గర కృష్ణుడికి అతను అని చెప్పి బాబా చెప్తూ, అలాగే ఇదే విధంగా ఈ కృష్ణుడు కూడా ఏమంటాడంటే, మీకు తెలియదు మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పి ఈ నారదుడికి కూడా చెప్తూ ఉండేవాట. మీరు అదృష్టం మీకు తెలియదు, మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలియదు అని చెప్పి కృష్ణుడు అంటుంటే, ఇలాగే మాట్లాడుతుంటే నారదుడు అంటాడు, కొద్దిగా అతనికి చిరాకు వచ్చి అంటాడు, మాకేమీ తెలియటం లేదు, మాకేమీ అనుభూతి కలగట్లేదు, నువ్వు చెప్తూ ఉంటాం మేము వింటూ ఉంటాం, కానీ మాకు మనసులో ఏ రకమైన అనుభూతి కలగట్లేదు స్వామి అని చెప్పి నారదుడు కృష్ణుడితో అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓహో నీకు అనుభూతి కావాలా, అంటే నీకు ప్రూఫ్ కావాలి, సరే నీకు అది అనుభూతి కలిగిస్తాను, నువ్వు ఎంత గొప్పవాడో నీకు తెలియజేస్తాను, నీ గ్రేట్నెస్ నీకు తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి, త్వరలోనే ఆ పని జరుగుతుంది అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. కొద్ది రోజులు పోయాక కృష్ణుడు పిలుస్తాడు నారదుడిని, దగ్గరికి పిలిచి, ఒక నది దగ్గర మనం ఎప్పుడు వెళ్ళే చోటకి వెళ్ళు, అక్కడ నీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, నువ్వు ఎంత గొప్పవాడివో నీకు తెలుస్తుంది అంటాడు. అనేసరికి ఈయన వెళ్తాడు, నారదుడు అక్కడికి వెళ్తాడు, ఆ నది ఒడ్డుకు వెళ్తాడు. వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటాడు, కాసేపు అక్కడే ఉంటాడు, ఏమీ కనబడదు, ఏమీ అతనికి ఏది విచిత్రంగానో లేకపోతే ఏమనిపించదు. అలాగే ఆ స్వామి చెప్పినట్టు ఆ ప్రూఫ్ కూడా ఏం దొరకదు. ఇంక వెళ్ళిపోదాము అని అనుకునే టైంలో ఆయన కళ్ళు ఒక పెంట కుప్ప మీద పడతాయి. అక్కడ పెంట కుప్ప ఉంటుంది, ఆ పెంట కుప్ప మీద పడతాయి, దాన్ని చూడటం జరుగుతుంది. ఆయన చూస్తూ ఉండగా అందులోంచి ఒక పురుగు బయటకు వస్తుంది. ఆ పురుగు బయటకు వచ్చి అది ఈయన కేసు చూస్తుంది, ఈయన దాని కేసు చూస్తాడు.
ఆ నారదుడి చూపు పడగానే అది చనిపోతుంది. అది చనిపోయేసరికి నారదుడు అనుకుంటాడు, ఇది చూడటానిక నన్ను పంపించాడు ఆయన, ఇదేనా నా అదృష్టం, ఇదేనా నా అనుభూతి, ఇదేనా నా గొప్పతనం అని చెప్పేసి అనుకొని మనసులో వెనక్కి వచ్చేస్తాడు. ఈ డిసప్పాయింటింగ్, చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అనుకుంటూ మనసులో వెనక్కి వస్తుంది. సరే వచ్చి కృష్ణుడికి చెప్తాడు ఏం జరిగింది అని కృష్ణుడు అడుగుతాడు. ఈయన చెప్తాడు, ఇలా జరిగింది, మా గొప్పతనం నువ్వేదో ప్రూవ్ చేస్తాన్నావు స్వామి అని చెప్పి అంటాడు. అంటే లేదు లేదు, సరే అతి తొందరలో నీకు అది ప్రూవ్ చేస్తా, నీ గొప్పతనాన్ని నీకు చూపిస్తాను అంటాడు. మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కృష్ణుడు పిలుస్తాడు. అతను పిలిచి ఇంకో చోట ఇంకొక ప్లేస్ చెప్తాడు, ఫలానా చోటకి వెళ్ళు, అక్కడ చెట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, నువ్వు నీకొక ఎక్స్పీరియన్స్ అవుతుంది అక్కడ అని చెప్పి అంటాడు. సరే నారదుడు వెళ్తాడు, స్వామి చెప్పాక మరి వెళ్ళాలి కదా, వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు, చుట్టూ చూస్తాడు, చాలాసేపు అక్కడ నించుంటాడు. ఏం చూసినా ఏం కనబడదు, ఏమీ జరగలేదు. సరే ఇంకా వెనక్కి తిరుగుతాడు అనమాట, ఇంకా వెళ్ళిపోదాం అని వెనక్కి తిరుగుతాడు. తిరగగానే ఆయనకి ఒక పక్షి, ఆ చెట్టు మీద ఉన్న పక్షి పాటలాగా, అంటే దాని సౌండ్ ఏదో చేస్తుంది. చేయగానే వెనక్కి తిరిగి దాని కేసు చూస్తాడు. ఆ పక్షి కేసు చూడగానే ఆ పక్షి చనిపోతుంది. ఆ పక్షి కూడా ఇన్ని చూస్తుంది, వెంటనే అది చనిపోతుంది. ఇది చూసి ఈయన షాక్ అయిపోతాడు, ఇదేమిటి, ఆయనేమో మా గొప్పతనం అంటాడు, మా అదృష్టం అంటాడు, నేను ఏది చూసినా నా కళ్ళు దేని మీద పడితే చచ్చిపోతుంది, నేను రుచి దేవతలాగా ఉన్నాను, స్వామి నాతో ఆటలాడుకుంటున్నాడు, జోక్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుని వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి కృష్ణుడు అడుగుతాడు, ఏం జరిగిందో చెప్పు అంటాడు. అంటే ఈయన చెప్తాడు. చెప్పి ఏ స్వామి ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, నేను చూసినప్పుడు అది చనిపోతోంది అని చెప్పేసి బాధపడతాడు. బాధపడితే కృష్ణుడు అతన్ని ఓదారుస్తాడు, నువ్వేమి కంగారు పడకు, నువ్వేమి బాధపడకు, నీ తప్పకుండా నీకు కావాల్సింది నీకు జరుగుతుంది, నీకు ప్రూఫ్ దొరుకుతుంది కొద్ది రోజుల్లో అని చెప్తాడు. సరే ఒకసారి ఈ కృష్ణుడు దర్బార్లో ఉన్నప్పుడు ఆ నారదుడుగా కూర్చొని ఉంటాడు అక్కడ. అలా కూర్చుని ఉన్నప్పుడు ఒక రాజుగారు, పక్క పొరుగు రాజ్యం రాజు ఒక ఆయన వస్తాడనమాట కృష్ణుడు దర్శనానికి కోసం. వచ్చి ఆయనకి కొత్తగా కొడుకు పుట్టాడు, పిల్లవాడు పుట్టాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన ఎట్లాగైనా కృష్ణుడిని రమ్మని చెప్పి, మీరు రావాలి, బారసాల రోజున వచ్చి మా పిల్లవాడిని బ్లెస్ చేయాలి, కృష్ణుడు తప్పకుండా రావాలని చెప్పి బతిమలాడతాడు. సరే కృష్ణుడు చెప్తాడు, నేను కొంచెం ఆ రోజు నాకు ఖాళీ లేదు, నేను రాలేను, నా తరఫున మా మండలిలో నా దగ్గర వాళ్ళని పంపిస్తాను అని చెప్తాడు. చెప్పేసరికి అక్కడే కూర్చుని నారదుడు భయపడుతూ ఉంటాడు మనసులో, నేను పొరపాటున నన్ను పంపించాడు కదా, నేను ఎవరినన్ను చూస్తే వాళ్ళు చచ్చిపోతున్నారని చాలా భయపడుతూ ఉంటాడు. నన్ను మాత్రం పంపించక స్వామి అని మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు. స్వామికి తెలియదే ఉంది, పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఆయన చూపిస్తాడు, నారదుడి కేసు చూపిస్తే ఈయన వస్తాడండి మీ ఫంక్షన్ కి అని చెప్పి పంపిస్తాడు. సరే నారదుడు ఇంకా ఇరుక్కుపోయాను రా బాబా అనుకుని మనసులో ఏం చేయాలో అర్థం కాదు. అన్ని మనసులో రకరకాల గజిబిజిగా తయారవుతుంది, రకరకాల అనుమానాలు వస్తాయి. ఆ పిల్లవాడు నా కేసు చూసి నేను వాడి కేసు చూస్తే ఏం జరుగుతుంది, అతను కనుక చనిపోతే ఏమవుతుంది, నన్ను తరిమేస్తారు వాళ్ళు అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటాడు. భయపడుతూ ఉంటే కృష్ణుడు, నువ్వు వెళ్ళిరా, నేను చెప్తున్నాను, నా ఆదేశం, నువ్వు వెళ్ళిరా అంటాడు. అనేసరికి సరే ఇతను నారదుడు వెళ్తాడు, చాలా భయపడుతూ, చాలా మొహం అంతా ఇలా అయిపోతుంది, భయంతో వెళ్తాడు. ఇతను వెళ్ళేసరికి అక్కడ మంచి ఇది జరుగుతూ ఉంటుంది, అంతా వేద ఘోష అవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే ఈయన వెళ్ళాడు, ఈయన్ని చాలా మర్యాదగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఈ నారదుడు ఏంటంటే ఆ ఉయ్యాల వైపు చూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆ పిల్లవాడి వైపు మాత్రం చూడకుండా అలాగే కూర్చుంటాడు. అంతా అయిపోతుంది. అయ్యాక కింగ్ ఈ రాజుగారు ఏం చేస్తారంటే స్వయంగా నారదుడి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని, రండి రండి, మా పిల్లవాడిని బ్లెస్ చేయాలి, శ్రీకృష్ణుల వారు మిమ్మల్ని పంపించారు, మీరు తప్పకుండా బ్లెస్ చేయాలి అని చెప్పి అంటాడు. అంటే నారదుడికి ఏం చేయాలో అర్థం కాదు.
ఏం చేయాలో అర్థం కాదు, అయ్యో అని చెప్పి చాలా భయంతో బాధతోటి లేస్తాడు. లేచి ఈ రాజుగారికి అర్థం కాదు, ఏమిటి ఈయన ఇలా అయిపోతున్నాడు, ఇలాగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు రాజుగారు. ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు నారదుడి దగ్గరికి, ఆ పిల్లవాడి దగ్గరికి. ఆయన చాలా జాగ్రత్తగా నారదుడు ఆ పిల్లవాడి కేసు చూడకుండా ఎటో చూస్తూ ఆ ఆయన బ్లెస్ చేస్తాడు. చేశాక వెనక్కి తిరిగిపోతాడు వెళ్ళిపోవడానికి. తలుపు కేసు తిరుగుతాడు, ఆ వెళ్ళిపోవడానికి ద్వారం కేసు తిరగగానే ఆయనకు ఒక వాయిస్ వినబడుతుంది, ఒక మాట వినబడుతుంది. ఎవరది మాట్లాడుతోంది? ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడు పిలుస్తున్నాడు, నారదా నారదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా వైపు ఎందుకు చూడటం లేదు? నేను పురుగ్గా ఉన్నప్పుడు నా కళ్ళల్లోకి చూశావు, నేను చనిపోయి పక్షినయ్యాను. అలాగే పక్షిగా ఉన్నప్పుడు నీవు చూడగానే నేను మనిషినయ్యాను. ఇలాగా ఒక పిల్లవాడిగా పుట్టాను, ఒక రాజుగారి కొడుకుగా. ఇప్పుడు నాకు నా కళల్లోకి చూశావంటే నేను ఏకంగా ఆ పరమాత్మలో కలిసిపోతాను, నాకు భగవదైక్యం లభిస్తుంది. నన్ను ఎందుకు ఈ రకంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా వైపు చూడు నారదా, నా వైపు చూడు అని చెప్పి ఆ చిన్న పుట్టిన పసిపిల్లవాడు, నెలల పిల్లవాడు అడుగుతాడు. అది వినగానే నారదుడు షాక్ అవుతాడు. అది నమ్మబుద్ధి కాదు అతనికి. అంటే ఆయనకి అర్థమవుతుంది అప్పుడు, అంటే ఆ స్వామి దయ ఎలాంటిదంటే తనకి తెలియకుండానే ఇంకొక ఆత్మకి ఆత్మ సాక్షాత్కారం కలిగించేంత, భగవదైక్యం కలిగించేంత పవర్ నాకు ఉంది అని చెప్పి నారదుడికి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఈయన వెనక్కి వెళ్ళి కృష్ణుడికి ఇదంతా చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఇప్పుడైనా అర్థమైందా నువ్వు ఎంత అదృష్టవంతుడివో, నువ్వు నా సహచరుడిగా ఉన్నావు, నా మండలి మెంబర్ గా ఉన్నావు, నా ఇన్నర్ సర్కిల్లో ఉన్నావు. నువ్వు నీకు తెలిసినా తెలియకపోయినా నీకున్న పవర్ ఏమిటి, నీ గొప్పతనం ఏమిటి, నీ అదృష్టం ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నారదుడు కొంచెం చాలా బాధపడి సిగ్గుపడి, స్వామి మీరు చెప్తున్నప్పుడల్లా నేను మిమ్మల్ని అనుమానించాను, అంటే ఏముంది ఇక్కడ, నాకేముంది అని అనుకున్నాను, నన్ను మన్నించు అని చెప్పి నారదుడు వేడుకుంటాడు. ఈ కథ బాబా ఎరిచ్కి చెప్పారట బాబా. అది మీ మండలి మెంబర్స్, ఇన్నర్ సర్కిల్లో ఉండే మండలి మెంబర్స్ కు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి బాబా చెప్పారట. ఇది బాబా నాకు చెప్పారు, మాకున్న అదృష్టం ఏమిటో మాకు తెలిసేటట్టు బాబా ఈ కథ ద్వారా మాకు చెప్పారు. అయినా మాకు ఇప్పటికీ ఏమీ తెలియదు, మాకేముందో మాకు తెలియదు. అయితే మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ. ఆయన చెప్పేది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది ఖచ్చితంగా సత్యమే అనే విషయం మాత్రం మాకు తెలుసు అని చెప్పి ఎరిచ్ ఈ సంఘటన చెప్పడం ముగించాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శారద గారు చక్కగా వివరించారు. మనకి ఇంకొక 21 minutes ఉంది. ఎవరైనా ఒక చిన్న పాట పాడతారండి లోపల? నేను పాడినా అక్క? పాడేసి సునీత పాడు. జై బాబా. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక
నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ బాబా, అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజములు. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజములు. సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం. నీలో నామము చేర్చవా ఓ బాబా, అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకొక 6 నిమిషాలు ఉందండి. మనము ఫ్రాగ్ టెయిల్ కర్రీ అండ్ కర్డిల్డ్ మిల్క్ గురించి చదువుకుంటున్నాము. అదే మొదలు పెడదామని అనుకున్నాము. అసలు ఫ్రాగ్ టెయిల్ కర్రీ ఏమిటి, దాంతో కర్రీ చేస్తారా, అదేంటి, ఆ తమాషా ఏంటో మనము చూద్దాం. నాట్ ఓన్లీ వర్ ద విమెన్ కోల్డ్ అండ్ అన్కంఫర్టబుల్ దేర్ ఫస్ట్ నైట్ ఆన్ ద రోడ్, దేర్ స్లీప్ మే హ్యావ్ బీన్ డిస్టర్బ్డ్ బై ద రైల్ రోడ్ స్టేషన్ నియర్ బై. వాళ్ళు నిద్రపోయేది కూడా చివరికి ఆ బస్సులో ఎక్కిన కాడ నుంచి ఉన్న కుదుపులు అవి సరిపోదు, అది ఇబ్బంది పెట్టింది సరికదా. మళ్ళీ రైల్ రోడ్ స్టేషన్ దగ్గరలో ఉండేటప్పటికి బహుశా అక్కడ ఆగవలసి వస్తుంది అనుకుంటా. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది కొద్దిగా. ఆల్దో బాబా woke them at 4 AM as promised, they did not board the bus until more than 3 hours. చూడండి, 4 గంటలకి లేచారు, కానీ వాళ్ళు నిద్రపోవడానికి బస్ ఎక్కడానికి 3 గంటలు పట్టింది వాళ్ళకి. The nearly 200-mile drive due east to Hyderabad carried them through towns and villages. అప్పటికి వాళ్ళకి అంతసేపటికి ఎక్కిన బస్సు హైదరాబాద్ చేరుకోవడానికి, అంటే వాళ్ళు టువర్డ్స్ ఈస్ట్ వస్తున్నారు. మనకి ఇదేమో వెస్ట్ లో ఉంటుంది అమ్మన్ నగర్, అక్కడి నుంచి ఈస్ట్ కి వస్తున్నారు వాళ్ళు. ఈస్ట్ హైదరాబాద్ ఉంది మనకి తెలుసు. అక్కడికి ఎన్ని మైల్స్, 200 miles drive due east to Hyderabad carried them through towns and villages. ఎన్నో టౌన్స్, విలేజెస్, ఏన్షియంట్ ఫోర్ట్స్, టెంపుల్స్ దాటారు. పాస్టర్స్ అంటే మంచి గ్రీన్ లష్ గ్రీనరీ ఉన్న ఫీల్డ్స్ దాటుకుంటూ, క్రాప్ ఫీల్డ్స్ beneath the sheltering limbs of colossal banyan trees. ఎన్నో banyan trees అలా వెళ్తూ ఉన్నాయి పక్కన రోడ్డు మీద. that lined the roads. The ever changing landscape captivated the women. ఆ విమెన్ అందరికి కూడా
ఇంత చక్కటి అందమైన దృశ్యాలు ఎంతో నచ్చినాయి వాళ్ళకి. ఫ్రమ్ హోమ్ ట్రావెల్ ఇన్ ద బస్ ఫర్ హోమ్ ట్రావెల్ ఇన్ ద బస్ వాజ్ స్టిల్ ఎ నావెల్ ఎక్స్పీరియన్స్. అయినా కూడా వాళ్ళకి అంత చక్కటి ఇవన్నిటి మధ్యలో వెళ్తూ ఉండి వాళ్ళు పడిన కష్టాన్ని మర్చిపోయి, వాళ్ళు కిక్కిరిసి కూర్చున్నామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి, అదొక మంచి ఎక్స్పీరియన్స్ కింద ఉండింది వాళ్ళకి. ఆఫ్టర్ 2 hours ఆన్ ద రోడ్ బాబా బిగాన్ టు కంప్లైన్ దట్ హీ వాస్ హంగ్రీ. 2 గంటలు గడిచాక బాబా నాకు ఆకలిస్తుంది అన్నారట. ప్రాంప్టింగ్ హిమ్ టు ఎంటర్టైన్ ద విమెన్ బై టెల్లింగ్ దెమ్ వాట్ హీ వుడ్ లైక్ టు హ్యావ్ టు ఈట్. విమెన్ కి ప్రాంప్టింగ్ చేస్తూ ఉన్నారు, ఏం తినడానికి, ఏం తింటే బాగుంటుంది ఏంటి అని. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఎవరు ఎంటర్టైన్, హీ వుడ్ లైక్ టు హ్యావ్ టు ఈట్, ఏమేం తినాలి నేను ఏంటి అని అనుకుంటూ నారీనా నోస్ అట, అంటే వాటర్ బఫెలో నోస్, బఫెలో అంటే ఆ బఫెలో నోట్లోంచి ఎప్పుడు నీళ్లు కారుతూ ఉంటాయి కదా ఆ ముక్కులోంచి, అది చెప్తూ నారీనాస్ నోస్ బఫెలో. సాలెడ్ ఆఫ్ లాక్ ఆఫ్ మన్సారీస్ హెయిర్, సాలెడ్ ఏమో మన్సారీ హెయిర్ తోటి పోల్చారు. కర్లీ ఆఫ్ ద టెయిల్ ఆఫ్ అ ఫ్రాగ్, కర్రీ ఆఫ్ ద టెయిల్ ఆఫ్ అ ఫ్రాగ్, అది ఫ్రాగ్ టెయిల్ కర్రీ అట. అండ్ సూప్ ఆఫ్ గైమైస్ హ్యాండ్, గైమై హ్యాండ్ సూప్, హ్యాండ్ ని సూప్ కింద చెప్పారు. ఆఫ్టర్వర్డ్ హీ ఛాలెంజ్ ద విమెన్ విత్ రిడిల్స్, ఇవన్నీ రిడిల్స్ చెప్పి చాలా వాళ్ళతోటి చాలా సరదాగా అలా లైట్ చేయడానికి బాబా అలా రిడిల్స్ చెప్పారు. విమెన్స్ ని తర్వాత రిడిల్స్ చేయమన్నారు. హీ ఛాలెంజ్ ద విమెన్ విత్ రిడిల్స్, ఈ రిడిల్స్ అన్ని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేశారు. దెన్ హీ వాంటెడ్ టు నో వాట్ దే వర్ గోయింగ్ టు హ్యావ్ టు ఈట్. ఇప్పుడు అసలు దీనిలోకి వచ్చి ఏం తిందాం మనం, ఏంటి ఏమేమి వండింది అని తను కనుక్కుంటున్నారు. బికాస్ ద బస్ వాజ్ నాయిజీ అండ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు హోల్డ్ కాన్వర్జేషన్స్, హీ ఆస్ వన్ ఆఫ్ ద విమెన్ టు రిలే ద క్వశ్చన్ టు కిట్టి. కిట్టీని అడగమన్నారు, ఆవిడ కదా ఇన్ఛార్జ్, కిట్టీని అడగమన్నారు ఏమేమి తయారు చేసావు ఏంటి అని. ఆ బస్ నాయిస్ ఉంది కాబట్టి ఎవరికో ఆ పని అప్పచెప్పారు. హూ వాజ్ సీటెడ్ అట్ ద బ్యాక్, కిట్టి వెనక్కి కూర్చుందట, ఆ వెనక్కి కూర్చున్నామని వీళ్ళని అడగమని చెప్పారు. హర్ ఆన్సర్ వాజ్ కన్వేడ్ బ్యాక్ టు హిమ్ ఇన్ ద ఫ్రంట్. బాబా ముందు కూర్చున్న బాబాకి ఆవిడ ఏం చెప్పిందో అది జవాబు చెప్పారు. అండ్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీ వన్ వాజ్ అప్రైజ్డ్ ఆఫ్ ద డేస్ మెనూ. బాబా అడగడమే తడవుగా ఆవిడ చెప్పడము, అది అందరికీ కూడా ఆ మెన్యూ ఏంటో తెలిసిపోయింది. బాబా ఆర్డర్డ్ ఎలిజబెత్ టు స్టాప్ ద బస్ ఎట్ 10 so that they could eat their lunch seated beneath a stone or by a stream. అక్కడ పక్కనే చిన్న కాలువ లాగా ఉంది, అక్కడ ఆ స్టోన్స్ మీద కూర్చుని తినడానికి వీళ్ళు ప్రిఫర్ చేశారు. 10 o'clock ఎలిజబెత్ ని బస్ ఆపమన్నారు బాబా. బిఫోర్ స్టార్టింగ్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ ద డేస్ డ్రైవ్, చివరికి వచ్చారు, ఇక డే చివరిలో ఉన్నారు ప్రయాణము. అది మొదలు పెట్టే ముందు ఇక్కడ ఆ స్క్రీన్ దగ్గర ఏదైతే 10 గంటలకి ఆపమన్నారు బాబా. బాబా ఆ మాట ఉపయోగించారు. ఎవ్రీ సిచ్యువేషన్ మేక్స్ us ఫీల్ లైక్ గే. ప్రతి సిచ్యువేషన్ కూడా బాబా ఎంతో హ్యాపీగా ఉంచారు. అండ్ రెస్పాన్సిబుల్, వాళ్ళకి చుట్టూ నేచర్ కూడా అట్లానే ఉంది, అంత సరదాగా వాళ్ళు ప్రయాణం చేశారు. ఆల్దో ద కంట్రీ ఈజ్ నియర్లీ రాకీ ల్యాండ్, అంత మనకి తెలుసు డెక్కన్ ప్లాట్ ఎలా ఉంటుందో, మొత్తం అదంతా కూడా రాకీ ల్యాండ్ ఉన్నా కూడా బాబా తో వాళ్ళ ప్రయాణం ఎంత హాయిగా ఉందంటే బాబా వాళ్ళని అంత చక్కగా నవ్విస్తూ ఆ చుట్టూ ఉన్న నేచర్ని అనుభవం చేస్తూ అంత హ్యాపీగా ఉంచారు. అండ్ మెనీ వర్ ఫీలింగ్ ద క్రాంప్నెస్ ఫ్రమ్ ఎ క్రౌడెడ్ బస్. అంత దీంట్లో కూడా వాళ్ళకి ఇంత హ్యాపీగా ఇంత దీనిలో ఉన్నా కూడా ఆ కిక్కిరిసిపోవడం అనేది వాళ్ళకి గుర్తు వస్తూనే ఉంది. సమ్ డిఫరెన్సెస్ ఇన్ ద సీనరీ ఫ్రమ్ ద గ్రేట్ ప్లాటో డ్రా అవర్ అటెన్షన్ అలాంగ్ ద వే. అయినా కూడా వీళ్ళు వెళ్తూ ఉంటే దారిలో ఆ సీనరీ అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు అనమాట. ఎక్కువ రాళ్ళు రప్పలు ఉంటాయి మనకు తెలిసిందే. అండ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ వి సీ groves of toddy palms with vessels hanging to their cut barks to catch the sweet juices, and occasionally some very large అక్కడ జ్యూసెస్ వరకు ఆపుకున్నాం. అక్కడక్కడ పామ్ ట్రీస్ కి ఆ చిన్న చిన్న కుండలు కట్ చేసిన దాని దగ్గర ఆ బార్కులు ఎక్కడైతే కట్టు ఉంటుందో, చెరుకు గడలాగా ఉంటుంది అనుకోండి, అక్కడ కట్ చేసి వాళ్ళు చిన్న చిన్న కుండలు కడతారు. అవన్నీ చూసుకుంటూ కళ్ళు అనమాట, అవన్నీ చూసుకుంటూ వెళ్ళడము. తర్వాత అకేషనలీ సమ్ వెరీ లార్జ్
ఇరిగేటెడ్ రైస్ ఫీల్డ్స్, మంచి వరి పొలాలు, తర్వాత వాటర్ బఫెలోస్ డ్రాయింగ్ ద కల్టివేటర్స్ ఇన్ దర్ స్లో దో మెజెస్టిక్ పేస్. ఆ బఫెలోస్ కూడా అలా నీళ్లు తిప్పుతూ ఉంటాయి కదా, ఆ చక్రానికి తిరుగుతూ ఉంటుంది చూడండి, అట్లా drawing the cultivators to their in their slow majestic pace. Or maybe buffaloes అలా ఆ నీళ్లలో పొలాలు దున్నుతున్నట్టుగా వెళ్తున్నాయని అర్థం ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా వీల్ మెన్షన్ చేయలేదు. అప్రోచింగ్ నియర్ టు హైదరాబాద్, the Mohammedan city dating back to the great Mughal times. మొఘల్ రాజులు పరిపాలించినటువంటి హైదరాబాద్ కి వాళ్ళు దగ్గరలో వస్తూ ఉన్నారు. ఇట్ వాస్ ఇన్ ద రాక్స్ దెమ్సెల్వ్స్, అన్ని రాక్స్ తో కలిసి ఉంది ఆ ల్యాండ్స్కేప్ అంతా కూడా, ఎస్పెషల్లీ ఇన్ ద ఎనామస్ రౌండెడ్ వన్స్, పినాకిల్డ్. ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా, పినాకిల్డ్ అంటే ఒక హైయెస్ట్ పాయింట్ లాగా. మనకి రాళ్ళు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ అదంతా కూడా మనకి ఇట్లా రాళ్ళు పేర్చినట్టుగా ఉంటాయి చూడండి, అవి ఎస్పెషల్లీ అవి కనబడుతూ ఉంటే చాలా రౌండ్ గా, అది కూడా పైగా ఎవరు చెక్కినట్టుగా చక్కగా ఉండి అంత బాగుంది అంటున్నారు. దట్ వన్ కుడ్ పర్సీవ్ ద యాంటిక్విటీ ఆఫ్ ద సరౌండింగ్స్. అంటే ఆ ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉన్నటువంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ రాళ్ళు రప్పలు అలా ఉన్నాయి చూస్తూ వాళ్ళు మొత్తానికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇంకా అక్కడితోటి నెక్స్ట్ సోఫీ సూప్ అంట. సోఫీ సూప్ అదేమిటో మనము రేపు తెలుసుకుందాం. మొత్తానికి మనం అటు తిరిగి ఇటు తిరిగి మన హైదరాబాద్కి అయితే వచ్చాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి సౌజన్య మీరు హారతి చేస్తారా? మీ మయూఖ కనబడట్లేదు, లేకపోతే లీల గారు మీరు పాడండి హారతి. జై బాబా నేను ఉన్నాను, లక్ష్మీ మయూఖని. పాడేయమ్మా, పాడేసి. అవతార్ మెహర్ బాబా की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मनसु आरती दे. प्रियतमा मनसु आरती दे. జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. తామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. నము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవగారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారం ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయింజము పొందగా,
పాహి శరణు సాయింజము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు आरती दे। अवतार मेहर बाबा की जय। जय बाबा।